నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 810 ఎస్ఎఫ్టీ రిజిస్ట్రేషన్ చేసే నార్త్ ఫేసింగ్తో ఉన్న 1 ఇయర్ ఓల్డ్ కార్ పార్కింగ్తో ఉన్న గ్రూప్ హౌస్ అండి. ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయి ఉంది. మనం మెట్లు ఎక్కిన తర్వాత 2 హౌస్లు అయితే కనిపిస్తే అందులో మనకి రోడ్డు వైపు ఉన్న హౌస్ అండి ఇది లక్కీగా. అండ్ ఇంటి ముందు కూడా ఎక్కువ స్పేస్ వచ్చింది. అదంతా కూడా మనం సేఫ్టీ గ్రిల్ వేసి అయితే సెక్యూర్ చేయడం జరిగింది. 100% వెంటిలేషను చిన్న బడ్జెట్లో ఎన్ఏడి జంక్షన్లో కావాలి అనుకున్న వరకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. నార్త్ ఫేసింగ్ వచ్చింది, సీలింగ్ చేశారు. మనం మెయిన్ డోర్కి నుంచి ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే పూజ కోసం వుడ్ వర్క్ అయితే చేశారు. లేటెస్ట్ మోడలు, ఫుల్లీ ఫర్నిచర్డ్ అండి. అంటే మొత్తం కబోర్డ్ వర్క్ అంతా కూడా అయిపోయింది, సీలింగ్ అయిపోయింది. ఎటువంటి పెట్టుబడి లేని రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ ఇది. రైట్ సైడ్లో ఒక మనకి బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్లో మనకి రైట్ సైడు కారిడార్ వైపు అయితే వెంటిలేషన్ ఇచ్చారు. స్ట్రైట్గా వాల్ అంతా కూడా మనకి లేటెస్ట్ డిజైన్తో వచ్చిన కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఎన్ఈడి జంక్షన్ దగ్గరలో కార్ పార్కింగ్తో ఒక గ్రూప్ హౌస్ చిన్న బడ్జెట్కి రావడం అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. వుడ్ వర్క్, సీలింగ్ వర్క్ అంతా కూడా లేటెస్ట్ డిజైన్ అండి. ఫుల్గా మనకి లైటింగ్ సెటప్ అది పెట్టేస్తుంది. వాల్ పెయింటింగ్ కూడా రిక్వైర్మెంట్ లేనంతగా నీట్గా అయితే కనిపిస్తుంది. స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ వచ్చింది లేటెస్ట్గా మంచి డిజైన్తో. కిచెన్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారు. కిచెన్ సైజు మీడియం ప్లస్ అని చెప్పచ్చు. చాలా ఫ్లాట్లతో పోలిస్తే కిచెన్ సైజ్ అయితే పెద్దది ఇది. కంప్లీట్ సెల్ఫ్లన్నీ కూడా మనకి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని కిందన కనిపిస్తున్నాయి. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ అండ్ కామన్ టాయిలెట్స్ అయితే రావడం జరిగిందండి. ఇదంతా కూడా రోడ్డు ఫేసింగ్ కాబట్టి ఎక్కువ వెలుతురు అయితే లోపలికి వస్తుంది. వెంటిలేషన్ అయితే ఇష్యూ లేదు. ఆ పైదంతా కూడా స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది కామన్ టాయిలెట్, ఇండియన్ మోడల్ తీసుకున్నారు. కావాలి అనుకుంటే మనం మార్చుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్మెంట్ బాత్రూమ్ వచ్చింది. అదైతే మనకి వెస్టర్న్ మోడల్ తీసుకున్నారు. ఇది రోడ్డు వైపు వచ్చిన చిన్న బాల్కనీ. దీంతోపాటు ఇంటి ముందు కూడా అదంతా కూడా ఓపెన్గా రోడ్డు వైపు వచ్చిన బాల్కనీ. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. సీలింగ్ వర్క్ అయితే జరిగింది. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. చాలా డీసెంట్గా అయితే వుడ్ వర్క్, అదేవిధంగా అటాచ్మెంట్ బాత్రూము అది తీసుకున్నారు. ఆ చివరిలో మనకి బీరువా పట్టే అంత స్పేస్ అయితే విడిచిపెట్టారు. దాన్ని కూడా బీరువా మోడల్ అయితే వుడ్ వర్క్తో అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి మనకి మంచి డిజైన్ తీసుకున్నారండి. అటాచ్మెంట్ బాత్రూమ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకి హ్యాండ్ వాష్, మిర్రరు, అదేవిధంగా స్టోరేజ్ పర్పస్ కోసం స్పేసు, ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. చాలా క్లాస్గా ఉంది, అదేవిధంగా ఫ్రెష్ లుక్ అయితే వచ్చిందండి. బాత్రూమ్స్ ఒకసారి క్లీనప్ చేసుకుంటే సరిపోద్ది. ఇది 1 ఇయర్ ఓల్డ్ మాత్రమే. ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.